ఎవరి దగ్గరైనా డబ్బులు లేకుంటే ఆ ప్రజలను బీదవాళ్ళు అంటాం. ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేకున్నా ఇప్పుడు బీదవాళ్ళే. గతం గురించి గొప్పలు చెప్పుకోవడం కన్నా ప్రస్తుతం ఎంత ఉంది అని ఆలోచించడమే గొప్ప. అదే దారిలో చూస్తే వెనిజులాకు ఒకప్పుడు $1కి బొలీవర్ 47 రూపాయలు ఉండేది. అదే ఇప్పుడు వెనిజులన్ బొలీవర్ 320 రూపాయలు అయితే $1కి సమానం. అంటే ఎంత మార్పు వచ్చింది. వాళ్ళ దగ్గర హైపర్ ఇన్ఫిల్ట్రేషన్ అండ్ డ్రగ్ ట్రాఫికింగ్ ఇలాంటి వాటి వల్ల ఆ దేశం అనేది అభివృద్ధి కాలేదు. తర్వాత దీనిని అక్కడ ఉన్నటువంటి భూభాగాన్ని, అక్కడ ఉన్నటువంటి ఆయిల్ని గమనించి ట్రంప్ దాన్ని అక్వైర్ చేయాలని చూశాడు. బట్ అతను దానికి కంట్రోల్ చేశాడు. దానికి అతను చేసిన ఖర్చు 5,500 కోట్ల రూపాయల నుండి 6,500 కోట్లు ఖర్చు చేసి ఫైనల్గా అక్కడ ఉన్న ప్రెసిడెంట్ నికోలస్ను తీసేసి అతని స్థానంలో యాక్టింగ్ ప్రెసిడెంట్ రొడ్రిగేజ్ని నియమించాడు. తర్వాత ఒక్కొక్క డీల్ చేసుకుంటూ వెళ్తున్నాడు. దానిలో భాగంగా మొదటి డీల్లో $600 మిలియన్ ఆయిల్ డీల్ని సంతకం చేశాడు.